వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్. ఈరోజు గుంటూరులో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకి వేలాదిగా విచ్చేస్తున్నారు ప్రపంచ దేశాల నుంచి. ఈ సందర్భంగా మరి అనేక మంది రాజకీయ నాయకులు, అలాగే స్వామీజీలు, వ్యాపారస్తులు, కళాకారులు, మరి అనేక మంది 50 దేశాల నుంచి విచ్చేశారు. ఈ సందర్భంగా ఈ యొక్క 3వ ప్రపంచ తెలుగు మహాసభలకి హాజరయ్యి మొత్తం అన్ని పరిశీలించి ఈరోజు మన ముందున్న మాజీ మంత్రివర్యులు, మరి ఆయన సామాజిక సేవ కలిగిన వారు, సామాన్యుల కోసం పరితపించే మాజీ మంత్రి రావుల కిషోర్ గారితో ఈరోజు యొక్క చిన్న ఇంటర్వ్యూ మనం చేస్తున్నాం. నమస్తే సార్. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను సుధాకర్ గారు. ఏ సార్, మా ఆహ్వానం మేరకు మీరు ఇచ్చేశారు, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? మీరు ఇదంతా చూశారు కదా, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ అరేంజ్మెంట్స్ చూస్తుంటే ఒక ప్రభుత్వం కూడా చేయలేనటువంటి ఈ అరేంజ్మెంట్స్ ఒక ట్రస్ట్ తరఫున మీరందరూ కలిసి చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది. 50 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారన్న విషయం కూడా చాలా ఆనందదాయకం. తెలుగు భాష యొక్క ఔన్నత్యం, తెలుగు జాతి యొక్క వైభవం ప్రపంచ దేశాలకు చాటడానికి ఇది ఒక మంచి సదవకాశం అని నేను భావిస్తున్నాను. తెలుగు జాతి మొత్తం కూడా ఈరోజు విదేశీ భాషల మోజులో పడి ఆధునిక సమాజంలో ఆధునిక నాగరికతలు, ఆధునిక సంస్కృతికి అలవాటు పడుతున్నటువంటి నేటి యువతరం ఎవరైతే ఉన్నారో మాతృభాష అయినటువంటి తెలుగుని క్రమేపీ మర్చిపోతూ ఇంగ్లీష్ భాష వైపు మొగ్గు చూపుతూ విదేశీ సంస్కృతులు, పాశ్చాత్య నాగరికతకు ఆకర్షితులై తెలుగుని నిర్లక్ష్యం చేస్తూ తెలుగుని క్రమేపీ మర్చిపోతున్నటువంటి ఈ తరం యువకులు ఎవరైతే ఉన్నారో వారికి మీరు చేసేటువంటి ఈ మహత్ కార్యం, ఈ యొక్క ప్రపంచ మహాసభలు నిజంగా ఆ తరానికి ఉత్తేజం కలిగిస్తాయి, వారికి స్ఫూర్తినిస్తాయి. మాతృభాష అయినటువంటి తెలుగుని వాళ్ళు మరలా గౌరవించి, గుర్తించి సముచిత స్థానాన్ని వారి జీవితాల్లో ఇవ్వడానికి ఈ సభలు ఉపయోగపడతాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. ముఖ్యంగా రావుల కిషోర్ గారు, ఈ ప్లేస్ కూడా మీ కాన్స్టిట్యున్సీ, మీరు అనేక సేవలు చేసిన ఈ కాన్స్టిట్యున్సీలో ఇది పెట్టడం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకైతే చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి నేను ఇక్కడ ఎన్నికై మంత్రినై ఈ నియోజకవర్గానికి సుమారు 2500 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి చేయటం జరిగింది. ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ సభలో ఈ పత్తిపాడు నియోజకవర్గ ప్రజలకు ఎంతో స్ఫూర్తిదాయకం, ఎంతో గర్వకారణం. ఈ యొక్క సభలో ఇక్కడ జరుపుతున్నందుకు గజల్ శ్రీనివాస్ గారికి, సుధాకర్ గారికి ముఖ్యంగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గడ్డ నుంచి, ఈ పత్తిపాడు గడ్డ నుంచి తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని, భాష యొక్క గౌరవాన్ని, గుర్తింపుని ప్రపంచ దేశాలకు చాటం అనేది నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. అలాగే రండి, మన నంబర్ వన్ న్యూస్ ఛానల్, నంబర్ వన్ ఓటీటీ మీడియా పార్ట్నర్ ఉండి ఇక్కడ ఇంత పెద్ద విశాలమైన స్టూడియోలు, మా సిబ్బంది అంతా కూడా సుమారు 100 మంది పనిచేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం, మీరు అన్ని పరిశీలిస్తున్నారు, మీరు దీని గురించి ఏం చెప్పవచ్చు మా స్టూడియో గురించి? నెంబర్ వన్ ఛానల్ అనేది నేను మొదటి నుంచి చూస్తున్నాను. ఇది ప్రజల పక్షాన వినపడే గొంతుగా నేను చూశాను. ప్రజా సమస్యల గురించి స్పందించేటువంటి ఒక ప్రజల పక్షాన పోరాడేటువంటి ఛానల్గా నేను చూస్తున్నా. ఈరోజు అనేక మీడియా సంస్థలు ఉన్నాయి. వ్యాపార ధోరణిలో చేసే, కేవలం లాభాపేక్షతోటి పనిచేసేటువంటి, వాణిజ్యపరంగా చేసేటువంటి కార్యక్రమాలు చూస్తున్నాం. కానీ నెంబర్ వన్ ఛానల్ నిజంగా, ఎందుకంటే మీరు మీ యొక్క జీవితమే సమాజ సేవ, సామాజిక పరివర్తన, పేద బడుగు బలహీన వర్గాలని ఏ విధంగా అభివృద్ధి పదంలో, సంక్షేమ బాటలో తీసుకువెళ్ళాలి, ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఒక ఐడియాలజీతోటి, ఒక రకంగా చెప్పాలంటే డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క ఐడియాలజీతోటి మీరు ప్రభావితులై స్ఫూర్తిని పొంది ముందుకు వెళ్తున్నటువంటి, మీ నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ ఛానల్, ఇది సామాన్యమైనటువంటి ఛానల్ కాదు. ఇది నిజంగా ఒక సామాజిక పరివర్తన వాహనం, వెహికల్గా నేను చెప్తాను. ఇలాంటి నెంబర్ వన్ ఛానల్ ఈ ప్రపంచ తెలుగు మహాసభలో కార్యక్రమంలో భాగస్వాములై అనేక దేశాలకు ఈ యొక్క కార్యక్రమాలని ప్రసారం చేయడం అనేది కూడా ఈ ఛానల్కి లభించినటువంటి అరుదైనటువంటి గౌరవం, గుర్తింపు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ సభల ద్వారా మీరు చేసేటువంటి ఈ యొక్క ఏర్పాట్లు, మీరు చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. ఇన్ని స్టూడియోలు, లైవ్ స్టూడియో, మీ సిబ్బంది వాళ్ళ యొక్క చిత్తశుద్ధి కానీ, వాళ్ళ యొక్క క్రమశిక్షణ కానీ, అంకిత భావం కానీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మీ స్టాఫ్ అందరూ కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి
సుశిక్షితులైనటువంటి సైనికులాగా పనిచేయటం కూడా చాలా గర్వంగా ఉంది. ఈ ఛానల్ ఇంకా అభివృద్ధిలో ముందుకెళ్లాలని, నెంబర్ 1 ఛానల్ నిజంగా నెంబర్ 1 స్థాయికి ఎదగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ ప్రజాసేవలో, ప్రజా పోరులో ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు మేలు చేసేటువంటి ఛానల్గా చిరకాలం గుర్తుండిపోవాలని కూడా నేను భావిస్తున్నాం. మరి ఛానల్ అధినేత అయినటువంటి మీరు కూడా మీలాంటి వాళ్ళు ప్రజాసేవకు వచ్చి ప్రత్యక్షంగా ప్రజాసేవలో పాల్గొని ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తే పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి కూడా నేను భావిస్తూ ఈ ఛానల్ని ఆ భగవంతుడు ఇంకనూ దీవించి ఆశీర్వదించి ప్రజలందరూ కూడా ఈ ఛానల్ని ఆదరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం. ఇది ఈరోజు మనం 3వ ప్రపంచ తెలుగు మహాసభల ప్రాంగణంలో మరి మన నంబర్ 1 న్యూస్ లైవ్ స్టూడియోకి వచ్చేసి రావుల కిషోర్ గారు తమ అభిప్రాయం తెలియజేశారు. మరి మీ అభిప్రాయం తెలియజేసిన ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సుధాకర్ గారు.